హల్లెలూయా. ఒకసారి ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు చాలా విచారంగా ఉంటుందండి, చాలా దిగులుగా ఉంటుంది, ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది, అసలు సంతోషంగా ఆనందంగా నా జీవితంలో అనుభవించటం అనేది కనిపించట్లేదు అని అంటే, డాక్టర్ గారు అన్ని చెకప్ చేసి, నీకు ఆరోగ్యం బాగానే ఉంది, కొన్ని ప్రశ్నలు వేసి నీ మానసిక స్థితి కూడా బాగానే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది, నీకు సంతోషం ఆనందం లేకపోవడానికి కారణం ఏంటో తెలీదు, కనుక ఈ దగ్గరలో సర్కస్ ఒకటి అవుతుంది, ఆ సర్కస్ కు వెళ్తే అందులో బఫూన్ ఉంటాడు, ఆ బఫూను తాను చేసే చేష్టల వలన, తాను చేసే విన్యాసాల వలన నిన్ను కొద్దిసేపు ఆనందింపజేయగలుగుతాడు, ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు కదా అని అంటే, ఈ వ్యక్తి తమాయించుకోకుండా కొంచెం కూడా ఆలోచించుకోకుండా అన్నాడంట, ఆ బఫూన్ నేనేనండి అన్నాడంట. ఈ లోకంలో చాలా మంది ఇతరులను సంతోషింప చేస్తున్నాం అని అంటూనే వారిలో సంతోషం లేకుండా, ఇతరులకు మేము ఆనందదాయకంగా ఉన్నాం అని అనుకుంటూనే వారికి నిజమైన ఆనందం లేకుండా బ్రతుకుతా ఉన్నారు అని చెప్పటానికి ఈ ఉదాహరణను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలా మంది, నా బైబిల్ చెప్తుంది, ఒకడు నవ్వుతూ ఉండొచ్చు కానీ హృదయంలో ఆ దుఃఖం ఉండొచ్చు.